హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? వల్లి కొట్టిన దెబ్బకి నర్మద అలా ఆలోచిస్తూ ఎలాగా అందరూ నన్నే తిట్టారే, ఎలాగైనా సరే ఆ వల్లి యొక్క కడుపు నిజం కాదని తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల వల్లిని సుక్కు ఇద్దరు వస్తారు. వచ్చి చూసావా మనం కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి ఎలా కూర్చుంటుందో, అలా కూర్చుంటుందో, నువ్వు అలా అనుకో, ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది. తింగరదాన నీకేం తెలుసు చెల్లాయ్, ఏం చేస్తున్నావు చెల్లాయ్? ఏం లేదు వాళ్ళక్కాయ్, ఏం చేయాలో ఆలోచిస్తున్నాను వాళ్ళక్కాయ్. చెల్లాయ్ నీకు ఒక మాట చెప్పనా, నువ్వు మనిద్దరం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట ఎలా అక్క అంటే, మన దొంగ పోలీసు ఆడుకుందాం. సరైన ఆటకు వచ్చావు అక్క అని చెప్పేసి, దా ఆడదాం అక్క అని చెప్పేసి ఆడుతూ ఉంటుంది. మరి దొంగ ఎవరు, పోలీసు ఎవరక్క? నేను దొంగ. అవునులే అక్క, నీ క్యారెక్టర్కి సరిపోయే నువ్వు దొంగవే. అదేంటి అలా అంటున్నావు? అవునక్క, నువ్వు దొంగ, నేను పోలీస్. సరే పట్టుకుందామా? ఎలాగైనా సరే ఇదే అవకాశం. వల్లక్క గదిలోంచి ఎలాగైనా సరే ఆ రిపోర్ట్లు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళిద్దరూ దాక్కుంటా ఉంటే, ఓ సుక్కు ఏమో మన తిరుపతి బాబాయికి దొరికిపోతుంది. ఏంటి సుక్కు ఇక్కడికి వచ్చావు, నా సుక్కు, నా బంగారు సుక్కు అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచేమో వల్లి దాక్కుని, నన్ను ఎలాగైనా కనిపెడదాం అనుకున్నావు కదా, నువ్వు నన్ను ఏం కనిపెట్టలేవు అని అనే లోపల ఈ లోపల మన నర్మద ఎలాగైతే సరే ఇక్కడెతికి ఎలాగైతే ఎతికి వల్లి రూమ్లోంచి రిపోర్ట్స్ తీసేసుకునేసరికి అవి ఏం తెలియని ఈ తింగర్ది ఎక్కడో ఉన్నట్టుంది, నేను నా గదిలో దాక్కుంటానని చెప్పి వస్తుంది. దొరికిపోయానా? అయ్యయ్యో, అవును వెళ్ళక్క, ఆట అయిపోయింది వెళ్ళక్క, ఆట అయిపోయింది. అవునా, సరే వెళ్ళక్క, నేనే ఓడిపోయాను, నాకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళక్క అని అంటూ ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే మన ప్రేమ ఎల్లెళ్ళి ఆ డ్యాన్స్ వాడి దగ్గర చిక్కుతుంది. ఇంక వెంటనే కూడా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ దరిద్రుడు. ఇంక వెంటనే వచ్చి, ఏంటి సార్ ఇంత కామందుడు, 2 నిమిషాలు ఆగలేరా అని అనేసోపులు ఈ లోపల ప్రేమ వస్తుంది. వెల్కమ్ టు, ఆకాశం నుంచి ఊడిపడిన దేవకన్యలా ఉన్నావు అంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? అలా అని కాదు, డ్యాన్స్కి వచ్చారు కదా మీరు, అందుకనే స్వాగతం పలుకుతున్నాం అని అనేసరికి వెంటనే కూడా ఇంకా రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ కోసం రెడీ అవుతానంటే, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఇక్కడ ఉండొద్దు, నేను చేసుకుంటాను, నేను డ్రెస్అప్ అవుతానని చెప్పేసి వింటుంది. ఓ పక్క నుంచి ధీరజ్ ఫోన్ చేస్తాడు. ఎలా ఉంది మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి? సీరియస్గానే ఉందిరా అని అంటే, సారీరా, ఎందుకు నువ్వు సారీ చెప్తున్నావు? నాకేమన్నా అబద్ధం చెప్పి వెళ్ళావా ఏంటి? అదేం కాదులే, వాళ్ళకి తగ్గిపోతుందిలే, నువ్వు కంగారు పడకు, అర్థమవుతుందా? నువ్వు జాగ్రత్తగా వచ్చే మళ్ళీ, అంతేనా? సరేనా అంటే, సరేరా ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుందే కానీ మన ప్రేమకు చాలా బాధపడుతూ, అబద్ధం చెప్పొచ్చానే, నా భర్తకు అబద్ధం చెప్పొచ్చానని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే కూడా రిపోర్ట్స్ తీసుకుని నర్మద హాస్పిటల్కి వెళుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు, నీ ప్రెగ్నెన్సీకి ఎలా టెస్ట్ చేసుకున్నావు అంటే, అది కాదు మేడం, ఏ రిపోర్టు పేరు ఊరు లేని అడ్రస్ ఇచ్చిన రిపోర్ట్ ఎవరో ఒక మేడం ఇచ్చారు మేడం అంటే, అసలు నువ్వు టెస్ట్ ఎలా చేసుకున్నావు అంటే, పెద్ద సార్ మేడం అంటే, ఏంటి మీరే ఇచ్చారు ఆ రిపోర్ట్లు, మీరే మా వల్లక్క కోసం వస్తే మీరు రిపోర్ట్లు ఇచ్చి తనకి ప్రెగ్నెన్సీ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. మర్చిపోయారా మేడం, నన్ను గుర్తుపెట్టారా అని అనేసరికి ఆవిడ షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. మీరిచ్చిందే మేడం, పెద్ద డాక్టర్ కదా, నేను ఎండి దగ్గర నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అవును మేడం, మీరు ఎండి అని తెలుసు, మాకు అన్నీ తెలుసు, మా వాళ్ళకి కడుపు ఎలా వచ్చిందని చెప్తున్నారు మీరు? ఈ రిపోర్ట్స్ మీరిచ్చినాయే మేడం అని అనేసరికి ఇంక అసలు ఏమీ మాట్లాడకుండా డాక్టర్ అలా నిలబడిపోతుంది. మీరు విషయం చెప్పకపోతే కుదరదు మేడం అని అనేసరికి వెంటనే తనకి గుర్తొస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వల్లికి చెప్పిన మాట గుర్తొచ్చి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏ విషయమైనా మీరు ముందే చెప్పాలి మేడం, అంతేగాని ఇలా ఉంటే కుదరదు. అసలు మా వాళ్ళకి రిపోర్ట్స్ ఏంటి, అసలు విషయం ఏంటి, ఎవరు ఏం చేశారు అన్నది నాకు తెలియాలి అంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. చాలా బిత్తరపోతుంది డాక్టర్. మరి రేపటి ఎపిసోడ్లో చెప్తుందా, లేకపోతే ఈ కథను మరీ వేరే విధంగా చేస్తారా, అసలు బయటికి రానివ్వకుండా వల్లి కడుపు లేకుండా చూస్తారా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇదేనండి వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇవాళ వల్లి విషయం ఏం జరుగుద్ది, లేదు నర్మద బయట పెడుతుందా, అసలు నర్మద అందరూ తిట్టారు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.